వీటెన్ న్యూస్ కి స్వాగతం. జహీరాబాద్ మండలంలోని బుద్దిపాడు గ్రామంలోని తురే సుధాకర్ శకుంతలబాయి కళాకారుల సిద్దిపేట బృందం విలేజ్ సర్కస్ నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి వీధి నాటకాలు, వీధి సర్కస్లు మూలన పడ్డాయి. మళ్లీ వీధి నాటకాలు లేక పల్లెటూరులు చిన్నబోయాయి. మళ్లీ మొదటిసారిగా చూశామని ప్రజలు సంతోషాన్ని వెల్లడించారు. పేదవాళ్ళకు 5 కిలోలు 4 కిలోలు 2 కిలోలు 3 కిలోల బియ్యము నిన్న కొత్తూరులో పేరు వచ్చినట్టు మన బూడిదిపాడు గ్రామంలో పేరు రావాలి. అడుకో బిడ్డ అడుకో గిన్నె తీసుకొని అడుకో. చెప్పలుంటది పిల్లలు చెప్పలేని పిల్లలు చెల్లెమ్మ ఇక్కడ వస్తారు రింగులో. సైడ్ ఉండాలి బాబా కారు వస్తుంది. సైడ్ ఉండాలి రాజు సార్ రాజు పోతుంది. సైడ్ ఉండాలి బాబాయ్ కొంచెం సైడ్ ఉండండి. మెల్లగా పెట్టా మెల్లగా పెట్టా. అరే జోకర్ మన బూర్దిపాడు గ్రామంలో ఒక సుట్టు తిరిగిన బాబు ఒక్క సుట్టు తిరిగిన వాళ్ళ ప్రేమతో 100, 50, 20, 30, 10 రూపాయలు నచ్చిపోవాలన్నా ఖాళీ చూసిపోవద్దు. మన ఊరిలో ఒక 2 ఉన్నారమ్మా పుణ్యాత్కులు. ఈ గల్లీలో ఒకసారి ఇచ్చారు 500, ఈ గల్లీలో ఒకసారి ఇచ్చారు 500. ఇక్కడ ఖాళీగా అయిపోయి ఊరు. ఒక్కళ్ళు తినాలి, ఒక్కళ్ళు ఎరగాలి. కానీ దాన ధర్మం లేదు ఊరిలో. ఊరు చూస్తే ఆకలి పోతుంది కానీ ఊరిలో దాన ధర్మం లేదండి. మనిషికి 100, 50, 20, 30 ఇచ్చినా ఊరిలో ఒక 4,000, ఒక 3,000, ఒక 2,500 జమ అవుతాయన్నా. ఒక్కన్న 100 రూపాయలు ఇస్తే 9 మంది చూసిపోతున్నారండి. అమ్మగారు మీ బియ్యం అన్న పెట్టలక్క, మీ కొడుకుల తరపున, మీ బిడ్డల తరపున, మీ సంఘం తరపున, మీ ఊరు తరపున, మీ పైరు పంట తరపున 2 కేజీల బియ్యము 3 కిలోస్ అన్న వాళ్ళ పేమంతా 100 రూపాయలు ఇచ్చారండి. చిన్న బిడ్డలు గట్టిగా చెప్పండి. బాగా వస్తుంది సార్. పట్నం ఆంబ్రేస్ కట్టండి సార్. అదిగో పట్నం ఆంబ్రేస్ గారండి. పేదవాళ్ళకు 200 అన్న 200. పులి పులి అక్కి రాముడు కాటం రాయుడు. 200 ఇది పేరు. ఇదండి ఇక్కడ మన అక్కలు చెల్లెలు ఖాళీ చేసిపోవద్దమ్మా. బియ్యం పట్టుకురండి. ఒక 10 కిలోల బియ్యం, ఒక 5 కిలోల బియ్యం, ఒక 2 కిలోల బియ్యం, కేజీ బియ్యము. పొద్దుగల వస్తువులు కాదమ్మా, సర్కల్ చేసి వెళ్ళిపోయే వాళ్ళము. ఈ వారగంటలు కూడా అమ్మగారులు బియ్యం తీసుకొస్తారు. అన్నగారులు వాళ్ళ కొడుకు చేతిలో, బిడ్డ చేతిలో బియ్యం పంపిస్తారు. వాలి మడెప్ప గారు 100 రూపాయలండి. సార్ మిమ్మల్ని, మీ కొడుకుల్ని, బిడ్డల్ని పండుగ పూట దేవుడు దీవించాలి. సలా కొంచెం గొంతులు పెట్టి సలా కొంచెం శివకుమార్ అండి. శివకుమార్ అన్న బొబ్బులి పులి అక్కి రాముడు కాటం రాయుడు. 100 రూపాయలు చేయండి శివకుమార్. చెప్పమ్మా. ఒక్కసారి గారు ఇచ్చారండి 50 రూపాయలు. గల్లీలో వాళ్ళ కొడుకులు, బిడ్డలు సల్లగుండాలి, దేవుడు దీవించాలి. రాముడు చేతిలో బాణమున్నట్టు. తల్లి గారు పేరు ఇంతమందిలో ఒక తల్లి గారు 100 రూపాయలు పేరు వద్దని. ఇదిగో అమ్మగారు వాళ్ళని, వాళ్ళ కొడుకుని, బిడ్డల్ని, వ్యాపారాన్ని, సారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. ఒక ఆడి మనిషి అమ్మగారు ఇచ్చారండి 100 రూపాయలు. అన్నా మన మసీదు దిక్కున్న వాళ్ళు, గ్యాంపట్టి దిక్కున్న వాళ్ళు, బడి దిక్కున్న వాళ్ళు, చర్చి దిక్కున్న వాళ్ళు, ఆ రాముల గుడి దిక్కున్న వాళ్ళు సహాయకరం చేయాలి. ఒక బిడ్డ సలక గొంతులు పెట్టించాలన్నా. సార్ అమ్మాయి సలక వస్తుందన్నా. తమ్ముడు చెల్లి మీరందరూ చూడాలి, గట్టిగా సపోర్టాలి, ప్రేమతో సపోర్టాలి. సలక వదిలిస్తున్నా ఆడిబిడ్డ అన్న, ఇనుప రాండు వదిలిస్తున్నా చెల్లి. ఖాళీ పోవద్దన్నా. పేదవాళ్ళకు 1 లీటర్ థమ్సప్ కానీ, స్ప్రైట్ బాటిల్ కానీ, మజా బాటిల్ కానీ, ఒక బిర్యానీ బట్టలు కానీ సహాయకరం చేయాలన్నా.
పొలాలను చెల్లమ్మ చెప్పలుడలి ఇనుప రాట ఉపదేశించి ఆడబిడ్డ. హలో ఆ భూమి మీద కొట్టమ్మా ఇనుప సలగట్టి ఇనుప సలగ సార్ చైనా భుజన నడవన కదన్నా అన్నం తినే గొంతుల్లో మనము అన్నం తిన్నప్పుడు కుక్క పెడితే ఎంతో బాధన్నా ఇనుప రాటు ఒక చెల్లెమ్మ గొంతులు పెట్టొచ్చింది. అదో శ్రీకాంత్ కృష్ణ అన్న గారు శ్రీకాంత్ కృష్ణ అన్న బొబ్బులి పులి ఆగ్గి రాముడు కాటం రాయుడు 116 నిత్యరంగన్న గారు. ఈ రాత్రి పూట అమ్మగారులు అయ్యగారులు రైతులు అండి. ఇప్పుడు ఒక ఆడిబిడ్డ చిన్న రింగులు వేసుకుంటూ రావాలి.